అభిషక్తిని స్వరము ప్రేక్షకులకు దేవుని నామను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దైవజనులు హనోక్ ప్రేమ్ గారు 17వ సంవత్సరంలో రక్షింపబడి 20వ సంవత్సరంలో దేవుని యొక్క అభిషేకమును పొందుకొని 12 సంవత్సరములు ప్రభుత్వ ఉద్యోగుగా కొనసాగి దేవుని యొక్క పిలుపు మేరకు ఉద్యోగమునకు రాజీనామా చేసి పరిపూర్ణమైనటువంటి పరిచర్యలో సమర్పించుకొని సేవలో కొనసాగుచున్నారు. వీరి ప్రార్థన ద్వారా అనేక మంది చీకటి శక్తుల నుండి విడిపింపబడుచున్నారు, రోగులు స్వస్థపరచబడుచున్నారు మరియు దేవుని పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొనుచున్నారు. మీరు ఈ సందేశమును విని దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకోవాలని దేవుని పేరిట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఎంతమంది ఆశీర్వదించబడాలని ఇష్టపడుతున్నారు? ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభు గొప్ప కార్యాలు చేసేవాడు. మన విశ్వాసంతో దేవుని వైపు చూచినప్పుడు ఆయన ప్రతి ఆరాధనను స్వీకరిస్తాడు. అంత మాత్రమే కాదు, వెంటనే ఆ దీవెన ఏదైతే ఉందో మరి ఇక ఆలస్యం చేయబడక అది మన మీదకు, మన కుటుంబం మీదకు, మన వ్యక్తిగత జీవితాలలోనికి విడుదల కావడం జరుగుతుంది. హల్లెలూయా. నీ విశ్వాసపు స్థాయి ఎంత ఉంటుందో నీ ఆశీర్వాదపు స్థాయి కూడా అంతే ఉంటుంది. దేవుని నుంచి నువ్వు ఎదురు చూసే స్థాయి ఎంత ఉంటుందో దేవుని నుంచి విడుదలయ్యే స్థాయి కూడా అంతే ఉంటుంది. అవునో కాదో, జరుగుతుందో జరగదో, ఈ దీవెన వస్తుందో రాదో అన్నటువంటి డౌట్ ఉంటే చాలా కష్టంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ అధ్యక్షతకు సంఘ కాపరి మాత్రం అప్పగించుకుంటే చాలదు. ప్రభువా నాతో మాట్లాడండి, నన్ను సరిచేయండి, లోతైన వాక్యాలు నేను తాకగలగాలి, నేను చూడగలగాలి, లోతైన మాటలు నా కొరకు దాచి ఉంచినవేంటో అది నేను చూడాలి ప్రభువా. కేవలం నేను దేవుని కుమారుణ్ణే కాదు, ఇంకా నా కొరకు నువ్వేం దాచిపెట్టున్నావు అది నేను చూడాలి అనే ఆశ తగ్గిపోతుంది అని ప్రభు వెంటనే నేను ప్రార్థన చేస్తూ ఉంటే ఆ విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే దాని కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి అని. హల్లెలూయా. ఆ మార్పు వాళ్ళలో రావాలని ప్రార్థన చేయని చెప్పాడు. యాక్చువల్గా నేనైతే బ్లెస్సింగ్ ప్రేయర్ చేద్దామని అనుకుంటా అన్నా, కానీ ఆత్మదేవుడు వెంటనే చెప్తున్నాడు, రిలీజ్ ద అథారిటీ. వారి మీదకి ఆ దేవుని అధికారాన్ని విడుదల చేయి. లోతైన సత్యం క్రీస్తులో నాకేముంది, నాకు దాచబడిన ఆశీర్వాదము ఏంటి నేను చూడాలా, ప్రతి సంవత్సరంలో నేను ఒక ఆశీర్వాదాన్ని చూడాలా అనే ఒక ఆశ. నాట్ ఓన్లీ ఫిజికల్ బ్లెస్సింగ్, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఏమున్నాయో అనే దాని గురించి మొట్టమొదట వెతికితే అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. మత్తయి సువార్త చెప్పబడుతుంది కదా 6వ అధ్యాయంలో, మీరు ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకండి, అప్పుడు సమస్తము మీకు అనుగ్రహించబడతాయి. నీకు లేమి ఉండదు, కొరత ఉండదు, ఇది తీరలేదు, అది దొరకలేదు, అయ్యో ఇది పోయిందే, నేను లాస్ అవుతున్నానే, నేను నష్టపోయాను, నేను బాధపడుతున్నానే, నా కన్నీరు వస్తుంది అనే బాధ ఉండదు ప్రియులారా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవి అనుగ్రహించబడును అంటే ఫిజికల్ బ్లెస్సింగ్స్ను పైన చెప్పుకుంటూ వచ్చాడు ప్రభు. దేవుని పిల్లలు అని అనుకుని కూడా వస్త్రం గురించి, ఆహారం గురించి, నా జీవితం ఏమవుతుందో అనేటటువంటి పరిస్థితి గురించి ఆలోచించేటటువంటి దేవుని పిల్లలు అనబడిన వారు ఉన్నారు. హల్లెలూయా. పౌలు ఒక మాట చెప్తాడు ఏంటంటే, మీరు దేవదూతలకు తీర్పు తీర్చువారు కారా. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. సచ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు us. ఈరోజు మనం మట్టిలో నుంచి తీయబడ్డాం, మట్టి వారమే, కానీ పరలోకమునికి వెళ్ళిన తర్వాత దేవదూతలకే తీర్పు తీర్చువాళ్ళం. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, కొర్నేలి కుటుంబం ఉంది కదా, కొర్నేలి కుటుంబం దగ్గరికి ఎవరు వచ్చారు మాట్లాడడానికి? పరలోకం నుంచి దేవదూత దిగి వచ్చింది. ఎందుకట? కొర్నేలి అయితే రక్షింపబడిన అనుభవాలు అయితే ఇంకా లేడు. ఓకే, యూదా ధర్మశాస్త్రాన్ని పఠిస్తున్నాడు, దేవుని యందు భయభక్తులు అయితే ఉంటున్నాయి, కానీ దేవదూత వచ్చింది కానీ సువార్త చెప్పిందా? దేవదూత సువార్త చెప్పలేదు. అయ్యా నీ ధర్మకార్యాలు మాకు వినిపించే దేవుడు చూస్తున్నాడు, ఇదిగో నీకు ఒక మంచి వర్తమానాన్ని తెలపడం కోసం నేను చెప్తున్నాను, ఒక మార్గాన్ని చూపిస్తున్నా. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ పేతురు అనే వ్యక్తిని పిలిపించుకో, పలానా చిరునామాలో అతను ఉన్నాడు, చర్మకారం ఏదో దిగి ఉన్నాడని అక్కడికి వెళ్ళి పేతురుని పిలిపించుకో, పేతురు నీకు దేవుని గొప్ప సంగతులు వివరిస్తాడు అని చెప్పాడు. అవునా? దేవదూతే, కానీ చెప్పచ్చుగా సువార్త, యేసు ప్రభుని గురించి చెప్పచ్చుగా, చెప్పలే. కారణం
ఆ చెప్పబడకపోవడానికి కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకి అధికారం ఇవ్వలేదు. హల్లెలూయా, చప్పట్లు కొడదాం. ఒక గొప్ప సంగతి కలిగినప్పుడు ఉత్సహించండి, సంతోషించండి. రిజాయిస్ ఇన్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని ఆనందంతో స్వీకరించండి. ఆ వాక్యంలో ఉన్న శక్తిని నువ్వు స్వీకరించినప్పుడే పరిపూర్ణమైన ఆనందము నీ ఆత్మ నుంచి వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ దేవదూతకు కలగలేదు అవకాశం, కానీ మట్టిలో నుంచే నువ్వు తీయబడ్డావు. వాళ్ళైతే మహిమలోనే ఉన్నారు. దేవదూతలు వచ్చారు, కొర్నేలు ఇంటికి వచ్చారు. అయ్యా గొప్ప సంగతి ఉంది, నేనైతే చెప్పలేనేమో, ఇక ఫలానా వ్యక్తిని పిలిపించుకో, పేతురు అనే వ్యక్తి, ఆయన వస్తాడు నీకు చూపుతాడు. మనం గొప్పవాళ్ళం కాదా? హల్లెలూయా. మట్టిలో నుంచి తీయబడ్డాము. రాబోవు యుగములలో దేవుని రాజ్యములో తరతరములు యుగ యుగములు ఉండే ఆయన రాజ్యంలో మనం ఉండబోతున్నాం. అంత మాత్రమే కాదు, వారికి మనము తీర్పు తీర్చబోతున్నాం. హల్లెలూయా. అంటే నువ్వెంత గొప్పవాడవో, ఈ గొప్పదానవో ఆలోచించుకో. ఇన్ ద హెవెన్ దర్ ఇస్ నో జెండర్. స్త్రీ అని పురుషుడని పరలోకంలో ఉండదు. భూమి మీదే ఇది స్త్రీ అని పురుషుడని భేదం, ఇక్కడ లింగ భేదం. ఇన్ హెవెన్, పరలోకంలో అటువంటిది ఏమీ ఉండదు. అందరూ కూడా దేవదూతల వలె యేసుతో కూడా ఉండబోతున్నారు. హల్లెలూయా. కాబట్టి మనం చింతించచ్చా? దిగులు పడచ్చా? వేదన పడచ్చా? ఆవేదన పడచ్చా? ఇవన్నీ సాతాను ఆ యొక్క బ్యాంకులో నుంచి తీసుకొస్తుంటాడు. మనకైతే దేవుని ధననిధిలో చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. మనం దీనిగా చూడాల్సింది దేవుని ధననిధిని మనం చూడాలా. దేని గురించి చింతించొద్దు. అయ్యో నా జీవితం ఇట్లా అయిపోతుంది, నా భార్య ఇలాగ అయిపోతుంది, నా భర్త ఇలాగ అయిపోతున్నాడే, నా పిల్లలు ఇలా అయిపోతున్నారే. నో, డోంట్ వరీ. డిపెండ్ అపాన్ గాడ్. దేవుని మీద నీవు ఆధారపడడం ప్రారంభిస్తే, దేవుని వైపే చూడడం ప్రారంభిస్తే, దేవుడు చచ్చని స్థితిని సైతం సజీవంగా లేపిన దేవుడు కాడా? హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, నరుడే యెహెజ్కేలు ఇదిగో నేను తీసుకెళ్తున్నానని చెప్పి ఒక ఎముకల లోయలోకి తీసుకెళ్ళి ప్రవచనమెత్తి పలుకయ్యా, నువ్వు పలకడం ప్రారంభిస్తుంటే ఆ ఎముకల్లోకి ఏమొస్తుంది? జీవం వస్తుంది. జీవాన్ని ఇచ్చేవాడిని ఎవరు? నేనే, దేవుడునైనా యెహోవాను నేనే, సకల శరీర ఆత్మలకు దేవుడు నేనే అని బైబిల్ చెప్తుంది. అయ్యా ఎముకలు సార్ చచ్చిపోయండి. అరే అసలు స్కిన్ లేదు, జీవం లేదు, ఏమి లేదు, ఒత్త ఎముకలు ఉన్నాయి. ఒక కాలు ముక్క ఎక్కడో ఉంది, తల ముక్క ఎక్కడో ఉంది, కానీ నువ్వు పలుకు. హౌ డేర్ ఇట్ ఈస్. హల్లెలూయా. సో మనం చాలా శక్తివంతులము. హల్లెలూయా. దేవునిలో మనం బలవంతులము. దేవుని వాక్యాన్ని నువ్వు స్వీకరించడం ప్రారంభిస్తే నువ్వెంత బలవంతుడు అని నీకు అర్థమవుతుంది. పైకి చూస్తూ ఉంటే నువ్వు అసలు నీకు అర్థం కాదు, నేనేదో ఉన్నానులే అని అనుకుంటావు. కానీ దేవుడు నిన్ను అలా చేయలా. ఆదికాండం 1వ అధ్యాయం చెప్తుంది కదా, ఆయన రూపమందు ఆయన పోలిక చొప్పున నరుని చేశాడు. హల్లెలూయా. దేవదూతలకు కింద ఒక 2 రెక్కలు, 4 రెక్కలు, 2 రెక్కలు, మొత్తం 6 రెక్కలు ఉన్నాయా? లేవే మనకు. హల్లెలూయా. లైక్ హిజ్ ఇమేజ్, ఆయన వలే. ఎందుకంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత అరే వీళ్ళేంటి అంత దేవునిలాగా ఉండే ఆత్మలే వస్తున్నాయే, దేవుని వలే ఉన్న ఆత్మలే వస్తున్నాయి. మనమైతే 2 రెక్కలు ముఖం కప్పుకుంటున్నాయి, 2 రెక్కలు విసురుతున్నాయి, 2 రెక్కలు ఉన్నాయి. దేవదూతల పిక్చర్ అలాగుంటుంది. అవునా? మనమైతే దేవుని స్వరూపంలో ఉన్నాం కనుక దేని గురించి మనము చింతపడకూడదు, దిగులు పడకూడదు. రైట్, నేను అంశంకి వెళుతున్నా. మంచిది. దేవునిందు నిరీక్షణ కలిగి ఉన్న మన జీవితాలలో మనము కొన్ని విషయాలలో మార్పు కలుగు చేసుకోవడానికి నీ స్వచిత్తంలో మార్పు రావాలి. ఎక్కడ రావాలా? నీ స్వచిత్తము. ఏంటది? చెప్పండి అన్నమాట. స్వచిత్తము, నా ఇష్టం అంటాను చూడండి, అందులో మార్పు రావాలి. అని నాకు తెలుసు అనే మాటలో మార్పు రావాలి. దేని ప్రకారంగా? అకార్డింగ్ టు ద బైబిల్. పౌలు చెప్తాడు అలాగే, ధర్మశాస్త్ర ప్రవీణ్యుడు, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత పొందినవాడు, గమాలియేలు యొక్క పాదముల యొద్ద ధర్మశాస్త్రం నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని గమాలియేలు యొక్క పాదముల యొద్ద నేర్చుకున్నాడు. అంత మత ప్రవిష్టుడుగా దేవుని ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవాడు సౌలుగా ఉన్నటువంటి పౌలు. దేవుడు దర్శించినాకైనా పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. రైట్. అదే స్టెఫను, దేవుని కొరకు యేసుక్రీస్తు యొక్క నామము నిమిత్తం హతసాక్షిగా మార్చబడిన స్టెఫనుకు మొట్టమొదటి సాక్షి ఎవరు? కారకుడెవరు? సౌలే. కారణం ఏంటంటే ఈవిడు వేరొక యేసుని చూపిస్తున్నాడు,
ధర్మశాస్త్రం మనకు ఎక్కడ చెప్పబడలేదు. కారణం ఏంటంటే ఆ నజరేయుడు యేసుని మెస్సయ్య అని అప్పుడు అంగీకరించలేదు చాలామంది. స్టిల్ నౌ టుడే ఆల్సో ఇప్పటికీ చాలామంది యూదులు నజరేయుడైన యేసుక్రీస్తును మెస్సయ్యగా అంగీకరించరు. ఇప్పుడు మాత్రము యాజ్ పర్ ద ప్రొఫెసీ, ప్రవచన వాక్కు నిమిత్తము యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడడం అనే సంభవం జరుగుతూ ఉంది. హల్లెలూయా. ఇది అంత్యకాలపు సూచన. ఈ పౌలు అంత శ్రేష్టంగా ఎన్నుకోవడానికి కారణం ఏంటి? ఇంకెవరు లేరా? కానీ పౌలు జీవితంలో అయితే ఎంటైర్లీ డిఫరెంట్. అపోస్తలుల కార్యగ్రంథంలో పౌలుని దేవుడు ప్రత్యేకించిన విధానాన్ని మనం చూద్దాం. అక్కడ అననీయ అనే ఒక భక్తుడిని దేవుడు అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. ఏం చెప్తున్నాడు దేవుడు? తార్సువాడైనటువంటి పౌలు గురించి ఈ అననీయతో, అయ్యా అతడు తార్సువాడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు పలానా వీధిలోని స్ట్రైట్గా వెళ్ళు. అతడు నువ్వు వెళ్ళేటప్పటికి ఏం చేస్తుందంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎవరు ప్రభు? ఆయన పేరేంటి? తార్సువాడైన పౌలు. ఆ మాట వింటానే అననీయకి ఏమైందంటే భయం వచ్చింది. అయ్యో బాబోయ్, ప్రభువా నువ్వు చెప్పేది తార్సువాడైన పౌలు గురించా? కొద్ది కాలం క్రితమే విన్నాను, పలానా స్టెఫన్ని చంపడానికి ఈ తార్సువాడైన పౌలే చాలా ప్రథమమైన కారణం. ఇన్ఫర్మేషన్ దేశానికంతా వచ్చేసింది. అక్కడి దగ్గరికి వెళ్ళి నన్ను ప్రార్థన చేయమంటావా? ఎందుకు ప్రభువా అని భయపడుతుంటే ప్రభు చెబుతున్నాడు చూడండి. అననీయ, అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన నేను వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుని వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చింది. అప్పుడు 15వ వచనం చూడండి. అందుకు ప్రభువు అననీయతో చెప్తున్నాడు ఈ మాట. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. ఎవరండి? ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. అననీయ, ఏం చేయమంటావు ప్రభా? అరే నువ్వు వెళ్ళు, ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప జ్ఞాని అయినా, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అయినా ఒక వ్యక్తితో ఇంకొక వ్యక్తిని జత చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని విధానము జతపరచబడే విధానం. జత పని వారుగా ఆయనలో ఉండాలని ఆయన ఇష్టపడుతుంటాడు. సింగిల్గా మినిస్ట్రీ చేయమని దేవుడు ఎక్కడా చెప్పడు. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తాడు. ప్రేమ కలిగిన సహోదరుడిగా, ఉపదేశించే సహోదరుడిగా, ఆత్మ సహాయాన్ని ఇచ్చే సహోదరుడిగా, ఆర్థిక సహాయాన్ని ఇచ్చే సహోదరుడిగా, రకరకాలైనటువంటి మార్గాల్లో ఒక సహోదరునికి ఒక సహోదరుని దేవుడు పరిచయం చేసే విధంగా, వాళ్ళు కలిసే విధంగా మనం బిబ్లికల్గా ఆధారాలు మనం చూస్తూ ఉన్నాం. మంచిది. అననీయ దేవుని చేత అభిషేకించబడినటువంటి శిష్యుడు, దేవునితో మాట్లాడే అనుభవం ఉన్నవాడు, దేవుని స్వరాన్ని వింటున్న అనుభవం కలిగిన వాడు అననీయ. నువ్వు వెళ్ళు, అతని కొరకు ప్రార్థన చేయి. ఏం జరిగింది ప్రభా? అతని కళ్ళు మూతలు వేయబడి ఉన్నాయి. అతని కళ్ళు మూతబడిపోయినాయి. కళ్ళు తెరవట్లేదు, ఆహారం తినట్లేదు, దాదాపు 3 రోజుల నుంచి ఉపవాసం ఉండిపోతున్నాడు. నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే నేను అతనిని దర్శించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అననీయతో మాట్లాడినప్పుడు అననీయ భయపడతాడు. కానీ ప్రభు చెప్తాడు, ఇతడు నా నామము నిమిత్తము అనేక శ్రమలు భరిస్తాడు, రాజుల ఎదుట ఉంటాడు, మనుషుల ఎదుట ఉంటాడు, అనేక ప్రభుత్వం దగ్గర నిలుస్తాడు, సాక్షిగా ఉంటాడు. అంటే గమనించండి, మిగతా 11 మంది శిష్యులు ఉన్నారు. వారు ఆయా ప్రాంతాలకు చెదరగొట్టబడ్డారు. చాలా ఆపదల్లో నేను ఉన్నాను, చాలా ప్రయాసపడ్డాను, చాలా వేదన పొందాను, అనేకుల దగ్గర మోసగింపబడ్డాను, సముద్ర ప్రయాణాల ద్వారా, నదుల ప్రయాణాల ద్వారా ఇన్ని ఆపదలు చెప్పాడు కదా, ఎలా జరుగుంటాయి అని ఆలోచన వచ్చినప్పుడు ప్రభు జ్ఞానం ఇస్తే చూశాను. చాలా ప్రాంతాలు ఎలాగెళ్ళాడో మరి ఒక్క వ్యక్తి దేవుని ఆత్మ నడిపింపు ద్వారా వెళ్ళగలిగాడు. హల్లెలూయా. సో ఇన్ని పత్రికలు ఒకే వ్యక్తి రాయగలిగాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? యేసును ప్రకటించే వారిని చంపడానికి వెళ్ళిన ఇదే వ్యక్తిని దేవుడు తన నిమిత్తమై మార్చుకున్నాడు. అదే అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయంలో మీరు 3-4 వచనాలు గమనించినట్లయితే, దమస్కస్ దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నామని తనతో ఒక స్వరము పలుకుట వింటిని. ప్రభువా నీవెవడని అతడు అడగగా, నేను నీవు హింసించుచున్న
యేసును. హింసించుచున్నా యేసు. యేసును. హల్లెలూయా. చాలా మంది అడుగుతారు, ఏమండి నేను పరిశుద్ధాత్మ నింపబడడానికి ఏంటి సూచన, అసలు నింపబడ్డం ఉందా అని అనుమానాలు రకరకాల వ్యక్తుల్లో ఉంటున్నాయి. కానీ మొట్టమొదటి వ్యక్తిని, కానీ పెంతుకోస్తున్నాడు నింపబడిన వారు శిష్యులు ఉన్నారు, ఒక 120 మంది ఉన్నారు. పౌలు లేడు అందులో. హల్లెలూయా. పౌలు లేడు అనుభవంలోనికి రావడానికి. కానీ పౌలు ప్రత్యేకంగా దేవుని చేత తాకబడ్డాడు. దేవుని వెలుగు దిగి వచ్చింది. అనేక మంది దేవుని ఆత్మచేత నింపబడే అనుభవంలో సేమ్ ద గ్రేట్ లైట్. నేనైతే 1993లో దేవుని అభిషేకం పొందుకున్నప్పుడు ఒక ఓపెన్ మీటింగ్లో ప్రేయర్ క్లోజింగ్లో ఇదిగో దేవుడు ఆత్మచేత నింపుతున్నాడు అని ఆయన వాక్ విడుదల చేశాడు. విడుదల చేసిన వెంటనే దాదాపుగా నియర్లీ 1.5 hour 1.5 గంట అలాగే ఒక గొప్ప వెలుగు నేను చూస్తూనే ఉన్నా. హల్లెలూయా. ఎందుకంటే కళ్ళు తెరవాలని అనిపించట్లేదు. ఎందుకంటే కళ్ళు తెరిస్తే ఆ వెలుగు పోతుందేమో అని అలాగే కళ్ళు మూసుకొని అలాగే ఆ వెలుతురుని చూస్తూనే ఉన్నాను. నా ఆత్మల నుంచి పరలోకపు భాషలు రావడం ప్రారంభించాయి. వాక్యం చెప్తుంది ఆయన అలాగే 3 రోజులు ఉపవాసంతో అలాగే దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే పౌలు జీవితంలో క్లెన్సింగ్ ప్రారంభించాడు, శుద్ధీకరణ. ధర్మశాస్త్రం ప్రకారం పౌలు జీవిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు కృపలోకి రావాలని దేవుని యొక్క ఆలోచన, కృపా సత్యాన్ని ప్రకటించాలా అని దేవుని ఆలోచన. పౌలైతే ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. కనుకనే దేవుడు 3 రోజులు ప్రత్యేకంగా ఉపవాసంతో పెట్టేశాడు. కళ్ళు మూతలబడ్డిపోయి ఆహారం వెళ్ళట్లేదు, మౌనంగా ఉన్నాడు. అందుకే అననీయతో చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, అననీయ నీవు వెళ్ళు. అతడు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సో మొత్తానికి భయపడుతూ అడ్రస్ కనుక్కొని అననీయ అక్కడికి వెళ్ళాడు. అయ్యా తార్సు వాడైన పౌలు ఎడన ఉన్నాడా? అదిగో ఆ మూల ఉన్నాడు సార్. అక్కడ చెప్తాను. ఇక్కడ గొప్ప రెవల్యూషన్ ఏంటంటే అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. ఎవరు చెప్పారండి? పౌలు చెప్తున్నాడు. అననీయ అనే వ్యక్తి వచ్చి నా మీద చేతులు ఉంచి నాకు ప్రార్థన చేస్తున్నాడు. అవునా? హల్లెలూయా. అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయము 16వ వచనం. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను ఇతనికి చూపుతానని అతనితో చెప్పాడు. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి పౌలు ఉన్నటువంటి ఆ ఇంట్లో ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఎవరు చెప్పారండి? అననీయ చెప్పాడు అపోస్తలుడైనటువంటి పౌలుతో. అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం. అప్పుడే అతని కనుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. తర్వాత ఆహారము పుచ్చుకొని బలపడెను. ఇక్కడ ఒక మాట చూస్తాం. దేవుడు 3 దినాలు పౌలుతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఏం చేయాలో, ప్రణాళిక ఏంటో. అప్పటికి పౌలు దేవుని మహిమ చేత నింపబడుతూ ఉన్నాడు. కానీ అననీయ అనే ఒక సేవకుడు వచ్చి అతని మీద చేతులుంచి ప్రార్థించగా పరిశుద్ధాత్మ చేత నింపబడెను. అవునా? తర్వాత ఏం చేశాడంట? బాప్తిస్మము పొందాడు. అంటే బాప్తిస్మం అనే కార్యక్రమము యోహాను ద్వారా బాప్తిస్మం ఇవ్వబడుతున్నది అనే విషయం యూదుల్లో అనేకులకు తెలుసు. కొంతమంది మారు మనస్సు నిమిత్తమైన బాప్తిస్మం తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. పౌలుకి వచ్చేసరికి దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు వెంటనే బాప్తిసం తీసుకోవాలి. దిస్ ఇస్ బిబ్లికల్. ఇది వాక్యాధారమైనది, వాక్యపు క్రమము. ఆయన మళ్ళీ తీర్మానం చేసుకొని ఒక 100 రోజులు అబ్జర్వేషన్లో ఉండి, పౌలు నువ్వు అన్ని విషయాల్లో నేను పాపం చేయను, నేను స్థిరంగా ఉంటాను, ఎక్కడ తప్పు చేయను, నేను 2 నెలల నుంచి అబ్జర్వేషన్లో ఉండు, ఒక 1 year నుంచి అబ్జర్వేషన్ ఉండింది పెట్టలే దేవుడు. హల్లెలూయా. చాలామంది బోధించే బోధ ఏంటంటే, యేసుని నమ్ముకుంటున్నావా? ఓకే మంచిది బాబు, బాప్తిసం కావాలి సార్ నాకు. అట్లయితే నీకు ఇంకా 6 నెలలు పడుతుంది. నీకు బాప్తిసం ఇవ్వడానికి 6 నెలలు పడుతుంది. ఏం సార్? నేను అబ్జర్వేషన్లో పెట్టాలా? 1 year పడుతుంది, సంవత్సరం పడుతుంది, నేను అబ్జర్వేషన్లో పెట్టాలా? ఏమండి నువ్వు అన్ని విషయాల్లో ఎక్కడా పాపం చేయను, ఎక్కడా తొట్టుపోను, ఎక్కడ పడిపోను అని నువ్వు బాగా నిలబడి ఎప్పుడైతే ఉంటావో అప్పుడు రా బాప్తిసం ఇస్తాం. ఇది సంఘ కాపురుడు చెబుతున్న బోధ. ఆ విధంగా బైబిల్లో ఏడైనా ఉన్నదా?
ఆలోచన చేయండి, ఎక్కడా లేదు. మనుషులు వాళ్ళ యొక్క ఆలోచనలను బిబ్లికల్లో పుట్ చేస్తున్నారు, దాన్ని కలిపేస్తున్నారు. మనకు అధికారం లేదు. బైబిల్ యాజ్ ఇట్ ఈస్గా చెప్పగలగాల. అది అవతల వాళ్ళని గాయపరిచినా పర్వాలేదు. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయాలు కొన్ని సంఘాల్లో అధికమైన హెచ్చరిక, గద్దింపు ఉండదు, లిబరల్గా వెళ్ళిపోతుంటుంది. ఎవరిని నొప్పకూడదు, ఎవరిని కూర్చున్నట్టు చెప్పకూడదు, ఎవరిని గాయపరచకూడదు. ఇంకెందుకు సంఘం? కనుక పౌలుకు సమయం లేదు, వెంటనే బాప్తిసం ఇచ్చాడు అన్నయ్య. కనుక అపోస్తలుడైన పౌలు ఇక్కడ ప్రత్యేకించబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. తర్వాత బాప్తిసం తీసుకుని ఆహారం పుచ్చుకొని బలపడెను అని మనము చదువుతున్నాం. ఓకే, ఇది యేసుక్రీస్తు ప్రభు అపోస్తలుడైన పౌలును పిలుచుకున్నటువంటి విధానం. దేవుని చిత్తంలో ఉంటే ఏ వ్యక్తి అయినా ఏ పని మీద పోతున్నా మారిపోతాడు. కానీ పౌలు విషయంలో సౌలుగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ దేవుడే నిజమైన వాడు అని దేవుని వైపే విశ్వాసత ఉండేది. మెస్సయ ఎవరనేది కళ్ళు తెరవబడలా. ఆ సమయం వచ్చినాక ఆ దమస్కస్కి వెళుతున్నప్పుడు అప్పుడు దేవుడు అతని కనులు తెరిచాడు. హల్లెలూయా. కానీ తప్పు మార్గంలో ఎప్పుడు లేడు సౌలు. మీరు క్రీస్తును పోలు నడుచుకున్న ప్రకారం నన్ను పోలు నడుచుకోండి. ఎంత డేరండి ఆ మాట చెప్పడానికి. అయ్యా మీరు నన్ను యేసుని పోలు నడుచుకోండి అని చెప్తున్నా కదా, అంత మాత్రం నన్ను కూడా పోలు మీరు నడుచుకోవచ్చు. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. ఎంత గొప్ప తీర్మానం. అంత గొప్ప తీర్మానానికి రావడానికి అతని వలె మనకు కూడా ఉంది. మనము కూడా అలా చెప్పేంత ధైర్యం మనకు ఉంది. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మం ప్రత్యేకమైనది. పౌలు మనవలే జన్మించాడు ఈ లోకరీత్యా, కానీ దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించగలిగిన తర్వాత, అనగా దేవుడు ఇష్టపడే విషయాలలో తను తాను అభ్యాసం చేసుకోవడం ప్రారంభించాడు. గనుకనే ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు. అంటే దేవుని దృష్టిలో ఏ యొక్క కళంకముతలలో కనిపించలా, దేవుని దృష్టిలో ఏ నింద దేవుడు వేయడానికి పౌలులో కనిపించలే. అందుకనే ఆ స్టేట్మెంట్ చెప్పాడు, నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11-12లో క్రీస్తు యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత అనే మాట మనం ప్రతి ప్రభుదినం ప్రభు బలలో మనము ఆ మాట వాడుతాం కదా. అంటే ఆయన సంపూర్ణతకు ఈక్వల్, తక్కువ కాదు ఎక్కువ కాదు. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణత ఎలాగున్నదో అలాగే ఆయన సంపూర్ణతలోనికి ప్రతి విశ్వాసి రాగలగాలి. వస్తాడు, ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. కారణం ఏంటంటే మనం ఆయన పోలి ఆయన వైపే చూసి నడుస్తున్నాం. ఈ లోకపు పద్ధతులు, లోకపు ఆచారాలు, లోకపు నటనను మనం వెంబడించడం లేదు. కనుక మనం కూర్చుంటే వాక్యం, లేస్తే వాక్యం, మన ఆత్మలో వాక్యం, మన ప్రాణంలో, మన దేహంలో దేవుని కూర్చున్న స్థుతి ఉంటూ ఉన్నప్పుడు గ్రాడ్యువల్గా ఆ రూపాంతరపు అనుభవంలోనికి కొద్ది కొద్దిగా ఒకనాటికి వచ్చేస్తా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం యోహాను భక్తుడు అంటాడు కదా, మనము రాబోవు దినములలో ఏమవుదుమో ఇంకా బయలుపరచబడలేదు. కానీ ఒక మాట అంటాడు, యేసు ప్రభు ఉన్నట్లుగానే ఆయనను చూచినట్లుగానే ఆయనను పోలి ఉందుము. హల్లెలూయా. ఎలా ఉంటామండి పోలి? ఎలా పోలి ఉంటాం? ఇది గ్రాడ్యువల్గా జరిగే ప్రాసెస్, ఒక్కసారిగా మారేది కాదు. రూపాంతరపు అనుభవం అనేది ప్రతిదినం నీ జీవితంలో జరిగే విషయం. నీ జీవితకాలము మట్టుకు నీ రక్షణ విషయంలో నమ్మకముగా కొనసాగడం. శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవమానం వస్తుంది, వాటిని ఎదురీదుకుంటూ వెళ్ళడం. చేప యొక్క స్వభావం ఏంటి? నీటికి ఎదురీదడం. 2013 సంవత్సరం డిసెంబర్ 25 క్రిస్మస్ తారీఖున మేము ఒక సువార్త కార్యక్రమానికి మేము వెళ్ళాం. ఆ సువార్త చెప్తున్నప్పుడు రాపూరు పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చీకవోలు అనే గ్రామంలో షెడ్యూల్ ట్రైబ్ కాలనీలో, ఎస్టీ కాలనీలో మేము దేవుని సువార్తను చేసి చివరిగా ఒక కుటుంబానికి వచ్చాం. ఆ వ్యక్తి పేరు అంకయ్య. దాదాపుగా 2 సంవత్సరంలో పైబడి అంకయ్య అనే వ్యక్తి కాళ్ళు నడవలేని స్థితిలో పక్షవాతం చేత బాధింపబడి లేవలేడు, నడవలేడు, ప్రాకుతూ ముందుకు వెళ్ళే స్థితి. యేసుక్రీస్తు ప్రభువు నామములో మేము ప్రార్థించినప్పుడు దేవుని పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిని తాకి. ఆ విషయాన్ని మీరు వీడియోలో చూస్తూ ఉంటున్నారు. ఆ వ్యక్తి లేవడం, నడవడం, ఈ వ్యాన్ దగ్గరికి రావడం, తర్వాత ఆ కుటుంబం అంతా దేవుని సంతోషించడం, ఆ గ్రామం అంతా చూడడం మీరు చూస్తున్నారు.
Thank you, Jesus. For your glory, 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 for your glory. Strengthen. I release the mighty strength in the bones. I release the strength in the bones. I release the strength in the bones. I release the strength in the bones. Shakalabo karalaba. Thank you, thank you, thank you for miracle. Thank you for miracle. Go friends. Name of Jesus. Name of Jesus. Thank you, Jesus. నన్ను చూసుకొని చాలు. Power anointing. Power of anointing. Power of anointing. Power of anointing. Power of anointing. I release in the body, in the spirit, in the soul. The miracle taking place. The miracle taking place. Every curse are breaking. Amen. Every curse be broken. Amen. Every curse be broken. Yes, Every curse be yes, broken. yes, In the name of Jesus. Amen. No weakness in Amen. your body. Amen. Nothing come again. Amen. Nothing come again. Amen. Break the power of the evil. Yes. In the name of Jesus. Yes, Lord. In the name of Jesus. Yes, Lord. Yes, Lord. Amen. 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 అంత మాత్రమే కాదు, ఈ వ్యక్తి లేచి నడిచిన తర్వాత తన స్వశక్తితో లేచి నడిచాడు. దేవుని పరిశుద్ధాత్మ ఆయనకి ఆ శక్తిని ఇచ్చింది. అదే రోజు సాయంత్రం కూటంలో అతడు చక్కగా బట్టలు ధరించుకుని వచ్చి అందరి ఎదుట, సంఘం ఎదుట సాక్ష్యాన్ని చెప్పాడు. నేను ఇదివరకు 2 సంవత్సరాల నుంచి నేను నడవలేనండి, లేవలేను, చాలా బలహీనమైన పరిస్థితి, నా కాళ్ళలో ఏ శక్తి లేదు అని చెప్పాడు. యేసుక్రీస్తు నామము పేరట ప్రార్థించినప్పుడు అద్భుతం జరుగుతుంది, స్వస్థత జరుగుతుంది, గొప్ప కార్యాలు జరుగుతాయి అనేదానికి ఇది ఒక చక్కని నిదర్శనం. ప్రియులారా, 2014వ సంవత్సరంలోకి మనం వచ్చాం. ఇంకా నీవు దేవుని అభిషేకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన అదే ప్రవచనం ఇప్పుడు నెరవేర్చబడుతుంది. అదే దేవుని అభిషేకం ద్వారా మేము ముందుకు వెళుతున్నాం. అనేక మంది దైవ సేవకులు సేవ చేస్తున్నారు. మీ సంఘంలో ఇంకా దేవుని అభిషేకాన్ని గురించి నిర్లక్ష్యముగా మీరు ఉన్నట్లయితే ఇది తగిన సమయం. దేవుని ఆత్మ కుమ్మరింపబడుతున్న సమయం. మీరు దేవుని ఆత్మను పొందుకోవాలని మేము మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే నేను మీ సంఘాల్లో వాక్యం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడి ఈ సాక్ష్యాన్ని దేవుని మహిమార్థమై ఆశీర్వదించును కాక. ఆమేన్. I wish you a happy new year 2014, prosperous year. God bless you. Our address: Pastor Hanok Prem, Holy Spirit 5 Ministries, 24-1-603, Opposite Park, Rajagari Street, Mulapet, Nellore. Our phone numbers 9000 214 333.